హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూడండి, పులిహోర. ఏంటి పులిహోర కామన్ రెసిపీ అనుకుంటున్నారా? కాదనమాట. మనం చేసే 3 రకాల పులిహోరనైతే కాదు ఫ్రెండ్స్. మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. కామన్గా అయితే మనము నిమ్మకాయతో, మామిడికాయ సీజన్లో అయితే మామిడికాయ, చింతపండు పులిహోరనే చేసుకుంటాం కదా. నేను ఇప్పుడు ఈరోజు వీడియోలో చూపించింది టోటల్గా డిఫరెంట్ అనమాట. ఈ మూడిటితో అయితే చేయలేదు. అందుకే మీరు వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూస్తే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. రెసిపీ కొంచెం నచ్చినా ఒక లైక్ అయితే ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్. మాకు ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుందన్నమాట. చూడండి, దానికోసం మనం ఒక చిన్న రోల్ అయితే తీసుకొని అందులో 6-7 పచ్చిమిర్చి, 1 స్పూను జీలకర్ర, చిటికెడు ఉప్పు అయితే వేసుకొని ఇట్లా రఫ్గానైతే దంచుకోవాలి. పేస్ట్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత చూడండి, నేను గోంగూరనైతే తీసుకున్నాను. ఈరోజు ఈ రెసిపీకి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, కింగ్ ఆఫ్ ద రెసిపీ టుడే, ఓకేనా. చూడండి, 1 కప్పు పుంటికూరనైతే తీసుకున్నాను. నేను బాగా శుభ్రం అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, డస్ట్ అది చాలా ఉంటుందన్నమాట, మట్టి. చూడండి, 1 కప్ అయితే పుంటికూర తీసుకున్నాను నేను. పుంటికూరలో కూడా మనకి విటమిన్ సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం చాలా ఉంటాయి అన్నమాట, ఓకేనా. గ్రీన్ లీవ్స్లో చాలా పోషకాలు అయితే ఉంటాయి. వీక్లీ వన్స్ అయితే మనము యూజ్ చేయడానికైతే ట్రై చేయాలి. చూడండి, జార్లోకి అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆ గరిటె నిండా ఆయిల్ అయితే వేసుకున్నాను. పులిహోరలో ఆయిల్తోనే టేస్ట్ అనమాట మనకి. తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ మనము పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయాలి అవి ఒక్క దగ్గర ఉండకుండా. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు అయితే వేసుకున్నాను. నేను తీసుకున్నది 1 కప్పు రైస్ ఫ్రెండ్స్, దానికే చూపిస్తున్నాను నేను. మీరు మీ అకార్డింగ్ని బట్టి మీరు చేసుకోండి, ఓకేనా. 1/2 స్పూను పసుపు అయితే వేసుకున్నాను నేను. చూడండి, సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట స్టవ్ ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు. తర్వాత 1/2 స్పూను ఇంగువ వేయాలి. ఇంగువ కూడా చాలా మంచిదన్నమాట, ఓకేనా. హెల్త్కి ఇంగువ చాలా మంచిది ఫ్రెండ్స్, మలబద్ధకం కూడా తగ్గిస్తుంది, ఓకేనా. చూడండి, మన తాలింపు అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం ఈ పచ్చిమిర్చి, జీలకర్ర దంచి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. స్టవ్ ఆన్లో పెట్టి వేసుకుంటే దీని టేస్ట్ అనేది పోతుంది, అంతా వేగద్దు అనమాట పచ్చిమిర్చి. ఈ పులిహోరకి ఇట్లా నార్మల్గా మామూలుగా వేగిందా అంటే వేగిందన్నట్టే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, నేను బేసన్ గిన్నె తీసుకొని అందులో 1 కప్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట. నాకు ఈరోజు ఎందుకో పులిహోర తినాలనిపించింది ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో చూస్తే పుంటికూర ఉంది, సో ఇంకా పుంటికూర పులిహోర అయితే చేసుకుంటానని నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు పేస్ట్ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్పేర్లో పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఎప్పుడన్నా ఇట్లా అనిపించినా, ఎవరన్నా గెస్ట్లు వచ్చినా ఇట్లా చేసి పెడతాను అనమాట సడన్గా, ఓకేనా. చూడండి, తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకోవాలన్నమాట మనము, ఓకేనా. ఎక్సెస్ పసుపు అంతా మళ్ళీ మనకి రెసిపీలో వస్తుంది. వేరే కడాయి అయితే పెట్టుకోవద్దు, అదే కడాయి పెట్టుకుంటే మనకు అందులో ఇంకొంచెం రిమైనింగ్ పసుపు ఆయిల్ ఉంది కదా, అది మళ్ళీ యాడ్ అవుతుందన్నమాట మన రైస్కి, ఓకేనా. చూడండి, వీడియోలో చూపించినట్టు పుంటికూరని బాగా పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి మనము. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇది మీరైతే ట్రై చేయండి. 1/2 స్పూన్ సాల్ట్ కూడా ఇందులో వేసుకోవాలి మనము. పులుపు ఉన్నది కదా, దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే బాగుంటుంది టేస్ట్. ఒక చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేసుకున్నాను నేను. అసలు సూపర్ ఉంటుంది అనమాట. గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెడితే మీరు అడగండి ఇది దేంతో చేసినామని, వాళ్ళు అస్సలు గుర్తుపట్టలేరు. ఎందుకంటే నిమ్మకాయ టేస్ట్, చింతపండు టేస్ట్ అందరికి తెలుసు కదా. ఈ పుంటికూర ఫ్లేవర్లో అయితే ఎవ్వరు గుర్తుపట్టరు. చూడండి, మనం తాలింపు అయితే రైస్లోకి వేసుకొని ఫస్ట్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతా ఒక దగ్గర ఉడకబెట్టద్దు అనమాట. ఫస్ట్ మనం పోపు అయితే వేసుకొని రైస్లో వేసుకొని అది మొత్తం కలిపేయాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టయితే చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలకి కూడా లంచ్ బాక్స్కైనా బాగుంటుంది. మనం పిక్నిక్కి ఎక్కడికన్నా వెళ్ళినా కానీ ఇట్లా చేసుకొని వెళ్ళొచ్చు. లైట్ ఫుడ్ బాగుంటుంది అనమాట, జర్నీస్లో కూడా క్యారీ చేయొచ్చు మీరు, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, మనం ఉడికించుకున్న పుంటికూర ఉంది కదా,
అదైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. అస్సలు పచ్చి వాసన ఉండదు. ప్లస్ అందులో మనం సాల్ట్ బెల్లం వేసాం కదా, కట్మిట్ అసలు సూపర్ ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎట్లయినా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి. ఈ రెసిపీ పైన మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే నాకు కామెంట్లో పెడితే నేను తప్పకుండా ఫాలో అవుతాను ఫ్రెండ్స్. అసలు నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా, చాలా బాగుంటుంది అనమాట. ఒక్కొక్కసారి కూరలు తినబుద్ధి కానప్పుడు ఇట్లా చేసేసుకొని తినేసేయాలి మనము. చాలా బాగుంటుంది. మొత్తము ఈవెన్గా మసాలాలు అది పుంటికూర పేస్ట్ మొత్తము ఫుడ్కి అయితే కలిసేటట్టు మనం మంచిగా కలుపుకోవాలి. ఈవెన్గా కలిసేటట్టు చూడండి. ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మన టేస్టీ గోంగూర పులిహోరనైతే రెడీ. వావ్, చూడండి. పల్లీలు, ఎండుమిర్చి దేంది దానికే ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో టేస్ట్. పచ్చిమిర్చికే ఉంటుంది ఎండుమిర్చి ఫ్లేవర్, ఎండుమిర్చికి. పొంటి కూరకి ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయా టేస్ట్లో అన్నట్టయితే మనకు అనిపిస్తుంది తింటుంటే. అసలు ఏ మటన్ చికెన్ కూడా పనికిరాదనమాట దీని కింద. ఓకేనా, మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పిల్లలకైతే ఇంకా అసలు నచ్చుతుంది అనమాట మంచిగా. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.